మంగళగిరి టీడీపీ హెడ్ ఆఫీస్ పై దాడి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మంగళగిరికి తరలిస్తున్నారు. అయితే ఇదే విషయంలో రీసెంట్ గా ఏపీ హైకోర్టు నుంచి కూడా ఒక తీర్పు వచ్చింది. వీరు ముందలగానే పిటిషన్ వేశారు, అంటే అరెస్టు చేయకుండా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని కొట్టివేస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ప్రస్తుతం అయితే లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీస్ పై దాడి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం మంగళగిరి తరలిస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకోవటం మీద డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కూడా పోలీసులు శరవేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది చిన్న చిన్న కార్యకర్తలను అరెస్ట్ చేసిన మంగళగిరి పోలీసులు తాజాగా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు. తాజాగా కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరు నుంచి కూడా ఆయన మంగళగిరికి తీసుకొస్తున్నారు. రేపు ఉదయం అప్పిరెడ్డిని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నిన్న సాయంకాలం హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో వెనువెంటనే అప్రమత్తమైన మంగళగిరి పోలీసులు ఎవరెవరు ఎక్కడున్నారు, ఎవరెవరు ఎక్కడ స్థావరాలు ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్ ఆధారంగా కూడా వారిని పూర్తి స్థాయిలో కూడా ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపుగా 8 మంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తున్న నేపథ్యంలో తాజాగా 2 నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మిగిలిన వారి కోసం కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 15 బృందాలుగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన పోలీసులు 15 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, తాడేపల్లి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారి కదలికలు, వారి అనుచరుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఆ నిఘాలో భాగంగానే వాళ్ళ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి కొద్దిసేపటి పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.